బలరాముడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? విష్ణువు రామ అవతారం చాలించి వైకుంఠానికి రాగానే వాసుకి ఎంతో కోపంతో ఉంటాడు. విష్ణువు ఏమైంది వాసుకి, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడగగా, అప్పుడు వాసుకి, ఏంటి ప్రభు, మీరు నన్ను మీ తమ్ముడు లక్ష్మణులాగా ఉంచి నేను ఏది చెప్పినా అది మీరు వినకుండా భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డారు. నా మాట ఒక్కటైనా విన్నారా? నేను కూడా మీ తమ్ముడిని అని మీకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేకపోయాను. నాకు మీరు ఇప్పుడు ఒక మాట ఇవ్వండి. ఇంకొక అవతారంలోనైనా సరే నేను మీకు అన్నగా పుట్టాలి. ఎందుకంటే అప్పుడైనా మీరు కష్టాలు పడకుండా మీరు నా మాట వింటారు అంటాడు. అప్పుడు విష్ణువు సరే అని నవ్వుతూ అంగీకరిస్తాడు. కారాగారంలో ఉన్న దేవకికి అప్పటికే 6 పిల్లలు పుట్టి ఉంటారు. పుట్టిన ప్రతి ఒక్కరిని కంసుడు చంపుతూ ఉంటాడు. అప్పుడు వాసుకి విష్ణువుకి చెప్పకుండా 7వ సంతానం రూపంలో దేవకి గర్భంలోకి చేరుకుంటాడు. విష్ణువు, అయ్యో వాసుకి, ఇలా ఎందుకు చేశావు అని దుర్గాదేవిని పిలిచి, దేవకి గర్భంలో ఉన్న బిడ్డ వాసుకి, ఇప్పుడు గాని ఆ కారాగారంలో వాసుకి జన్మిస్తే కంసుడు అతన్ని చంపేస్తాడు. అందుకే మీరు ఆ దేవకి కడుపులో ఉన్న అంశాన్ని వసుదేవుడు ఇంకొక భార్య అయిన రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశపెట్టండి అని చెబుతారు. దుర్గాదేవి సరే అని నిద్రపోతూ ఉన్న దేవకి కడుపులో ఉన్న వాసుకి అంశాన్ని తీసుకెళ్లి రోహిణి కడుపులోకి చేరుస్తుంది. రోహిణీదేవి కడుపులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ దేవకి కడుపులోకి చేరుస్తుంది. ఆ తర్వాత దుర్గాదేవి ఆమె అంశాన్ని యశోదాదేవి కడుపులోకి చేరుస్తుంది. ఆ మరుసటి రోజే రోహిణీదేవికి ఒక దివ్యమైన మగబిడ్డ జన్మిస్తాడు. అతనే బలరాముడు. ఆ తర్వాత దేవకికి కూడా ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అతన్ని కంసుడు వచ్చి చంపేస్తాడు. చివరిగా 8వసారి దేవకి గర్భవతి అవుతుంది. ఆ గర్భంలో ఉన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని మీరు మొదటిసారి విని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.